ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సెషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే మీరు ఫ్రెషర్ కావచ్చు, ఆర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ కావచ్చు, ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు, ఎవరైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలంటే ప్రజెంట్ ఆల్ ఐటీ కంపెనీస్ దే ఆర్ ఫాలోయింగ్ అజైల్ మెథడాలజీ అండి. ఈ అజైల్ మెథడాలజీ ఫాలో అవుతూనే ఈ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఎనీ అప్లికేషన్స్ని ప్రస్తుతం బిల్డ్ చేస్తుంది యూజింగ్ అజైల్ మెథడాలజీ. ఎర్లియర్ డేస్లో వాటర్ ఫాల్ అనే మెథడాలజీ ఫాలో అయ్యేవాళ్ళు, బట్ ఇప్పుడు మాత్రం అయితే అజైల్ మెథడాలజీ అయితే ఫాలో అవుతున్నారు. ఇది ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి అయితే ఫాలో అవుతున్నారు. బట్ స్టిల్ చాలామంది బిగినర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్కి చాలామందికి బ్రషప్ చేసుకోవడానికి అండ్ నేర్చుకోవడానికి ఈ సెషన్ అయితే హెల్ప్ అవుతుంది. ఈ సెషన్లో నేను ఏమేమి కవర్ చేస్తాను టాపిక్స్, అజైల్ అంటే ఏంటి, అండ్ అజైల్ అనేది ఎందుకు వచ్చింది, అండ్ అజైల్కి అండ్ ఇంతకుముందు ఉన్న వాటర్ ఫాల్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ అజైల్ టీంలో ఎన్ని రోల్స్ ఉంటాయి, మెయిన్ రోల్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ స్ప్రింట్ అంటే ఏంటి, అండ్ స్టాండప్ కాల్ అంటుంటారు ఇంటర్వ్యూ టైంలో కానీ, ఆర్ చాలా జనరల్గా అంటుంటారు స్టాండప్ కాల్ ఉంది అండ్ డైలీ స్టాండప్ కాల్ అని అంటారు 10 minutes ఆర్ 15 minutes, అదేంటి ఏంటి అని డిస్కస్ చేద్దాము. అండ్ అదేవిధంగా స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అంటే ఏంటి, అండ్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్కి స్ప్రింట్ బ్యాక్లాగ్ డిఫరెన్స్ ఏంటి, అండ్ ఫుల్ వర్క్ ఫ్లో అసలు రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసే దగ్గర నుంచి ప్రొడక్షన్లోకి అప్లికేషన్ డెలివరీ చేసే వరకు ఆ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది నాకు కంప్లీట్గా తెలియాలి. ఈరోజు నాకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళకైతే ఈ డౌట్ అయితే క్లియర్ అవుతుంది. ఓకే, మరి వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ అజైల్ అంటే ఏంటి చూద్దాం. సో అజైల్ అనే డెఫినేషన్ని మనం డైరెక్ట్గా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మోస్ట్లీ క్యాండిడేట్స్కి అర్థం కాదు, బిగినర్ లెవెల్స్కి. మరి నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు సపోజ్ ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి. మీకు తెలిసిన నాలెడ్జ్తో కొంత ఆ కన్స్ట్రక్టర్, ఆ సివిల్ ఇంజనీర్కి మీరు నాకు ఇది ఇలా కావాలి హౌస్ అని ఇచ్చారు మీకు తెలిసిన ప్లానింగ్తో. అతను ఏం చేస్తాడు, ఇంకా మిమ్మల్ని అడగకుండానే 1 year వరకు టైం తీసుకొని 1 yearలో మీకు కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. సో అప్పుడు హౌస్ ఓనరు వాళ్ళ రిక్వైర్మెంట్ ఈ 1 yearలో అతను నాకు ఇటు బాల్కనీ ఇటు కాదు, లేకపోతే కిచెన్ ఇటు కాదు, లేకపోతే బాత్రూమ్ ఇటు కాదు, ఏదో అతనికి నచ్చిన రిక్వైర్మెంట్ చేంజ్ చేయాలనుకున్నాడు. నాకు ఇలా వద్దు, నాకు ఇలా కావాలన్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ కన్స్ట్రక్టర్ ఎవరైతే ఆ కన్స్ట్రక్ట్ చేసిన వ్యక్తికి అరే ఇప్పుడు 1 year తర్వాత మీరు ఇలా చెప్తే నేను మళ్ళీ అంతా రీమోడలింగ్ చేయాలంటే చాలా ఖర్చు కదా, టైం వేస్ట్ కదా, మనీ వేస్ట్ కదా అని అంటారు. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే వాటర్ ఫాల్ మోడల్ అంటారు. అంటే ఒక్కసారి రిక్వైర్మెంట్ క్లయింట్ దగ్గర తీసుకున్న తర్వాత దాన్ని కొన్ని పర్టికులర్ డ్యూరేషను, అంటే ఒక 6 months 1 year 2 years మొత్తం, అంటే ఇంకా ఈ కస్టమర్కి క్లయింట్కి ఏం చెప్పడు. సో అదేవిధంగా సో ఎలాగైతే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ప్రాబ్లం అయితే ఫేస్ చేశారో, సిమిలర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ప్రాజెక్ట్స్ కూడా అంతే అండి. మీరు ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయమని ఒక కంపెనీకి ఇచ్చారనుకోండి, ఒక క్లయింట్ నాకు ఇది ఇలాగ ఒక ఫుడ్ డెలివరీ యాప్ని డెవలప్ చేసి అన్నారనుకోండి. ఓకే, ఆ యాప్ని ఈ వాటర్ ఫాల్ మోడల్ యూజ్ చేస్తే, అజైల్ కాకుండా వాటర్ ఫాల్ మోడల్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే అతను 1 year తర్వాత మీకు కంప్లీట్గా అయిపోయింది అని చెప్తాడు. మీకు ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ 2 weeksకో మీకు అప్డేట్ చేసి ఇవ్వరు సాఫ్ట్వేర్ని. ఆ 1 year తర్వాత మొత్తం అప్లికేషన్ యాప్ అంతా డిజైన్, డెవలప్, టెస్టింగ్ అంతా అయిన తర్వాత అప్పుడు అలా డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత ఈ క్లయింట్కి ఆ యాప్ నచ్చలేదు అనుకోండి, డిజైన్ నచ్చలేదు, లేకపోతే ఏదైనా సమ్ అడిషనల్ ఫీచర్స్, ఎన్హాన్స్ ఫీచర్స్ ఏమైనా అడిషనల్గా యాడ్ చేయాలనో, లేకపోతే అతని మొత్తం థాట్ అనేది రిక్వైర్మెంట్ డిఫరెంట్ అయింది అనుకోండి, అప్పుడు అవన్నీ చేంజ్ చేయాలంటే మళ్ళీ టైం టేకింగ్. సో అందుకే ఈ వాటర్ ఫాల్ మోడల్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అండ్ అదేవిధంగా ఇంకో ప్రాబ్లం ఏంటంటే టెస్టింగ్ అనేది ఓన్లీ టెస్టింగ్ ఫేజ్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తారండి వాటర్ ఫాల్ మోడల్లో. అదే అజైల్ అయితే త్రూ అవుట్ ద ప్రాసెస్లో చేస్తారనమాట. అజైల్ అనేది ఏం చేస్తుందంటే ఎవ్రీ రిక్వైర్మెంట్ని ఒక పార్ట్స్ లాగా స్ప్లిట్ చేసి దాన్ని ఎవ్రీ 2 weeksకి ఒకసారి ఆ క్లయింట్కి కావాలని రిక్వైర్మెంట్ని ఇంప్లిమెంట్ చేసి ఇస్తుందన్నమాట. ఓకే, అండ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. ఆ క్లయింట్కి యాజ్ పర్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయిందా లేదా, ఇంకేమైనా చేంజెస్ కావాలా, అంటే కంటిన్యూస్ చేంజెస్ ఏమైనా ఉన్నా కూడా, ఫ్రీక్వెంట్గా చేంజెస్ ఉన్నా కూడా ఈ అజైల్ మెథడాలజీలో పాసిబుల్ ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడు, ఎందుకంటే ఎవ్రీ 2 weeksకి ఒకసారి అతని రిక్వైర్మెంట్ అతనికి ఇంప్లిమెంట్ చేసి ఇస్తుంటారు అండ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. ఓకే, సో అంటే కంటిన్యూగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్లో. సో ఎనీ టైం ఏదైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చేస్తారనమాట. ఇక్కడ టెక్నికల్ డెఫినేషన్ ఏంటంటే అజైల్ అనేది ఒక ఇటరేటివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ.
వేర్ సాఫ్ట్వేర్ ఈజ్ బిల్డ్, టెస్టెడ్ అండ్ డెలివర్డ్ ఇన్ స్మాల్ ఇంక్రిమెంట్స్ విత్ కంటిన్యూస్ కస్టమర్ ఫీడ్బ్యాక్. ఓకే, సో మరి మీకు ఏది బెటర్ అనిపించింది, వాటర్ ఫాల్ మోడ్లా, అజైల్ మోడ్లా? సో ఆబ్వియస్లీ అజైల్ మోడ్లో అజైల్ మెథడాలజీ ఇస్ ద బెస్ట్ వన్ అనమాట. ప్రస్తుతం కస్టమర్స్ ఆర్ క్లయింట్కి కావాల్సింది. ఎందుకంటే ఎవ్రీ వీక్ మీరు గమనిస్తూ ఉంటారు, అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఎన్హాన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఓకే, సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా, అప్లికేషన్స్ ఆర్ యాప్స్ని. ఓకే, మరి ఎందుకు అజైల్ అనేది వచ్చింది? ఎందుకు అజైల్ వచ్చింది అంటే ఇదే రీజన్ వల్ల. ఓల్డ్ కంపెనీస్ ఏం ఫాలో అయ్యి, వాటర్ ఫాల్ ఫాలో అయ్యి. అంటే వాటర్ ఫాల్ మెథడాలజీ ఫాలో అయితే ఏమైంది, కస్టమరు చాలా నెలలు, మెనీ మంత్స్ యూ షుడ్ వెయిట్ ఫర్ ది అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్. ఓకే, మరి అలా వెయిట్ చేయడం వల్ల ఏమవుతుంది, మొత్తం డెవలప్ వచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. చేంజెస్ ఆర్ డిఫికల్ట్. దానివల్ల ఏంటంటే హై రిస్క్ అనమాట, మనీ వేస్ట్, టైం వేస్ట్, ఇవన్నీ హై రిస్క్ అనమాట. ఇంకోటి ఏంటంటే టెస్టింగ్ కూడా ఏంటంటే ఓన్లీ టెస్టింగ్, డెవలప్మెంట్ అంతా అయిపోయిన తర్వాత టెస్టింగ్ ఫేజ్ వచ్చినప్పుడు టెస్ట్ చేస్తారు అంతే. ఇన్ కేస్ ఆ టెస్ట్ చేసినప్పుడు ఏదన్నా బగ్స్ కానీ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ మీకు ఆ బగ్స్ అంతా కూడా డెవలపర్కి ఫార్వర్డ్ చేస్తారు. మళ్ళీ డెవలపర్ వాటిని ఫిక్స్ చేయాలంటే మళ్ళీ అది డెవలపర్ మళ్ళీ డిజైనింగ్ టీమ్కో లేకపోతే ఆ డాక్యుమెంటేషన్కో మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. అట్లా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా టైం అండ్ మనీ వేస్ట్ అనమాట. సో కంపెనీస్ అందుకే ఈ అజైల్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేశాయి. మరి డిఫరెన్స్ ఏంటి అజైల్కి వాటర్ ఫాల్కి? మీకు అండర్స్టాండ్ ఉంటుంది. వాటర్ ఫాల్ మోడల్ అనేది వన్ టైం డెవలప్మెంట్, ఒకేసారి డెవలప్ చేసి క్లయింట్కి ప్రొడ్యూస్ చేస్తారు, అంటే క్లయింట్కి సబ్మిట్ చేస్తారు. అదే అజైల్ అయితే ఏంటంటే స్మాల్ పార్ట్స్గా, అంటే స్ప్రింట్ అంటారు, అది మనం చెప్తాము. అంటే 2 వీక్స్కి ఒకసారి సాఫ్ట్వేర్ని ఇస్తూ ఉంటారనమాట. ఓకే, మరి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే కస్టమర్ ఎప్పుడు సాఫ్ట్వేర్ని ఆ ప్రోడక్ట్ని చూస్తారంటే వాటర్ ఫాల్లో అట్ ది ఎండ్ మాత్రమే, ఇంక మధ్యలో 1 మంత్కి 2 వీక్స్ ఒకసారి ఏం చూడండి. అదే అజైల్ అయితే 2 వీక్స్కి ఒకసారో 3 వీక్స్కి ఒకసారో అలాగా మనకి ఎప్పటికప్పుడు ప్రోడక్ట్ అనేది ఎవ్రీ స్ప్రింట్కి మనకి ఆ అప్లికేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే, మరి ఈ రెండిట్లో ఏది చేంజ్ చేయొచ్చు ఈజీగా, అజైల్లోనో వాటర్ ఫాల్లోనో? అజైల్లో రిక్వైర్మెంట్ని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. వాటర్ ఫాల్లో చేంజ్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి డెవలప్ చేయాలి. ఓకే, మరి టెస్టింగ్ ఎక్కడ జరుగుతుంది? టెస్టింగ్ అజైల్ ఏంటంటే ఎవ్రీ ఫేజ్లో టెస్టింగ్ ఉంటుంది. అదే వాటర్ ఫాల్ అనుకోండి, మీకు ఓన్లీ టెస్టింగ్ ఫేజ్లో మాత్రమే జరుగుతుందన్నమాట. ఓకే, మరి ఏది రిస్క్, ఏది లో రిస్క్, ఏది హై రిస్క్? అజైల్ అనేది లో రిస్క్, వాటర్ ఫాల్ అనేది హై రిస్క్ అనమాట. మరి ఏది ఫాస్ట్ డెలివరీ, ఏది స్లో డెలివరీ? అజైల్ అనేది ఫాస్ట్గా డెలివరీ చేస్తారు, ఎవ్రీ 2 వీక్స్కి 3 వీక్స్కి. అదే వాటర్ ఫాల్ అనుకోండి, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్కో మనం ప్రోడక్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మరి దేనివల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంది, అజైల్ వల్ల వాటర్ ఫాల్ వల్ల? అజైల్ వల్ల. ఓకే, సో మీకైతే కంప్లీట్గా డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా అజైల్కి వాటర్ ఫాల్కి. నెక్స్ట్ అజైల్ టీంలో ఎవరెవరు పీపుల్స్, ఎవరు అసలు ఇన్వాల్వ్ ఉంటారు, ఏమేమి రోల్స్ ఇన్వాల్వ్ ఉంటాయి ఒక అజైల్ టీం అంటే? ఓకే, సో ఈ అజైల్ టీంలో మెయిన్గా ఉండే రోల్స్ ఏంటంటే ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్ అండ్ డెవలప్మెంట్ టీము. మరి ప్రొడక్ట్ ఓనర్ అంటే ఎవరు, స్క్రమ్ మాస్టర్ అంటే ఎవరు, డెవలప్మెంట్ టీం అనేది డిస్కస్ చేద్దాం. ప్రొడక్ట్ ఓనర్ అంటే ఎవరైతే ఆ క్లయింట్ వస్తారో, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక క్లయింట్ వచ్చాడు, అతనికి ఫుడ్ డెలివరీ యాప్ కావాలనుకున్నాడు. ఎట్లాంటిది, జస్ట్ లైక్ స్విగ్గీ లాంటిది నాకు కావాలన్నాడు. మరి అతని రిక్వైర్మెంట్స్ ఏంటివి అని అతని రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసే వ్యక్తి ఎవరంటే ప్రొడక్ట్ ఓనర్. ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ టు గెట్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ది క్లయింట్ ఆర్ స్టేక్ హోల్డర్. ఓకే, ప్రొడక్ట్ ఓనర్. ఓకే, అంటే ఆ రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఏవి ముందు డెవలప్ చేయాలి, ప్రయారిటైజ్ చేయటం, ఏవి ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకే, అండ్ అదేవిధంగా ప్రోడక్ట్ బ్యాక్లాగ్ని కూడా క్రియేట్ చేస్తాడు. ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అంటే ఏంటి చెప్తాను. ఏవైతే లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ని స్టోర్ చేసే ప్లేస్ని ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అంటారు. ఇతను క్లయింట్ దగ్గర నుంచి ఆ స్టేక్ హోల్డర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ని, లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేస్తాడు కదా, ఆ రిక్వైర్మెంట్స్ అన్ని సేవ్ చేసే ప్లేస్ని ఏమంటారంటే ప్రొడక్ట్ బ్యాక్లాగ్. అన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి దాంట్లో, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ అదేవిధంగా ఎవరు డిసైడ్ చేస్తారు, అన్ని లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ 100 రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి, క్లయింట్ నుంచి కలెక్ట్ చేసుకున్నాడు. ఆ 100 రిక్వైర్మెంట్లో నుంచి
ఫస్ట్ నుంచి ఏ వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఏటిని ఫస్ట్ ముందు ఇంప్లిమెంట్ చేయాలి, డెవలప్ చేయాలి అనేది డిసైడ్ చేసేది కూడా ప్రొడక్ట్ ఓనరే. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ప్రొడక్ట్ ఓనర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ తెలిసినాయి కదా. ఫస్ట్ది హీ కలెక్ట్ ద రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ది ఈ ప్రయారిటైజ్ ద వర్క్, నెక్స్ట్ది ఏంటంటే ఆ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ని క్రియేట్ చేయటం అండ్ డిసైడ్ చేస్తాడు ఏది ఫస్ట్ బిల్డ్ చేయాలి అనేది కూడా డిసైడ్ చేసేది ప్రొడక్ట్ ఓనర్. మరి స్క్రమ్ మాస్టర్ ఎవరంటే ఏవైతే అజైల్ సంబంధించి కొన్ని ప్రిన్సిపల్స్ రూల్స్ ఉంటాయన్నమాట, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిన రూల్స్. ఓకే, ఆ రూల్స్ ఎవ్రీ వన్ ఫాలో అవుతున్నారా లేదని చెక్ చేయటము, ప్లస్ మీటింగ్స్ కండక్ట్ చేయటం, స్క్రమ్ మీటింగ్ అని అంటారు, డైలీ స్టాండప్ మీటింగ్ అంటారు. ఆ మీటింగ్లో ప్రతి ఒక్క ఇండివిజువల్ డెవలపర్ కావచ్చు, టెస్టర్ కావచ్చు, ప్రతి ఒక్క పర్సన్ నుంచి ఇన్ఫర్మేషన్ని మీరు ఏం వర్క్ చేశారు, ఎనీ బ్లాకర్స్ ఉన్నాయా, ఇవన్నీ కలెక్ట్ చేసుకొని అదొక డయాగ్రామ్, అవన్నీ కలెక్ట్ చేసుకొని ఒక రిపోర్ట్ని మెయింటైన్ చేస్తూ, సో దాని ప్రకారం ఏంటంటే అంటే హీ యాక్ట్ అంటే స్క్రమ్ మాస్టర్ యాక్ట్స్ యాజ్ ఏ డ్రైవర్ ఫర్ ఎంటైర్ అజైల్ మెథడాలజీ ప్రాసెస్. ఆ ప్రాజెక్ట్కి అంటే స్మూత్గా వెళ్తుందా లేదా ప్రాజెక్టు, ఎనీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా, బట్ హీ డోంట్ సబ్మిట్ ఎనీ కోడ్ వర్క్, హీ డోంట్ అసైన్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్. ఓకే, స్క్రమ్ మాస్టర్ ఏమి అసైన్ చేయడు ఎవరికి ఏం వర్క్, only he will receive the blockers or any issues from the team, and also he ensures the scrum rules are following the team or not. ఓకే, సో ఇతను టీంకి ఆ విధంగా హెల్ప్ చేస్తుంటాడు. నెక్స్ట్ డెవలప్మెంట్ టీం అంటే ఏంటంటే ఇక్కడ మీకు ఎవరైతే ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుంటారో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావచ్చు, బ్యాక్ ఎండ్ డెవలపర్ కావచ్చు, క్యూఏ ఇంజనీర్స్ కావచ్చు, డెవాప్స్ ఇంజనీర్ కావచ్చు, యూఎక్స్ డిజైనర్స్ కావచ్చు, సో అందరిని కలిపి ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీం అంటారు. ఇవన్నీ కూడా ఏ రోల్స్ ఏ టీంలో ఉంటాయి, అజైల్ టీమ్ రోల్లో ఈ 3 ఉంటారు. ఇప్పటివరకు అయితే మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ కదా అజైల్ అనేది ఎందుకు వచ్చింది అండ్ అజైల్. సో ఇప్పుడు వరకు సోఫార్ మీకు అండర్స్టాండ్ కదా అజైల్ అంటే ఏంటి, అజైల్ ఎందుకు వచ్చింది, అసలు వాటర్ ఫాల్ వల్ల ప్రాబ్లం ఏంటి, అజైల్ ఎందుకు ఇంట్రడ్యూస్ అయింది, అజైల్ టీంలో ఏమేమి ఉంటాయి, ఇంతవరకు క్లియర్ కదా. సో వాట్ ఈస్ స్ప్రింట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్ప్రింట్ గురించి అంటే ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కానీ అడుగుతుంటారు స్ప్రింట్ అంటే ఏంటి, ఎందుకు స్ప్రింట్ అనేది. స్ప్రింట్ అనేది ఏంటంటే మీకు ఏవైతే టాస్క్ అసైన్ చేస్తుంటారో ఒక 2-3 టాస్క్ అసైన్ చేశారనుకోండి, ఆ 2-3 టాస్క్ని పర్టికులర్ టైంలో డ్యూరేషన్ కంప్లీట్ చేయాలి అని ఇచ్చే టైంని స్ప్రింట్ అంటారు. జనరల్గా స్ప్రింట్ అనేది ఎవ్రీ కంపెనీలో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్లో 2 వీక్స్ ఉంటుంది జనరల్గా. కొన్ని కంపెనీలో 1 వీక్ ఉండొచ్చు, బట్ యావరేజ్ ఎక్కువ కంపెనీలు మాత్రం 2 వీక్స్లో ఒక 2 or 3 టాస్క్లు ఇస్తారు. ఆ 2 to 3 టాస్క్ని ఈ స్ప్రింట్ లోపల అంటే ఈ స్ప్రింట్ అంటే ఈ డ్యూరేషన్ అంటే ఈ 2 to 3 వీక్స్లో మీరు కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలన్నట్టు అనమాట. ఓకే, స్ప్రింట్ అంటే మీకు అర్థమైంది. సో యూజువల్గా ఎన్ని వీక్స్ ఉంటాయి, 2 కానీ 3 కానీ 4 వీక్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు స్ప్రింట్ 1 అన్నారనుకోండి, అది ఒక 2 వీక్స్ ఇచ్చారనుకోండి, ఆ స్ప్రింట్ 1లో మీరు ఏం క్రియేట్ చేయాలి, సపోజ్ మీరు ఫుడ్ డెలివరీ యాప్ అనుకోండి, లాగిన్, రిజిస్ట్రేషన్, ఫర్గట్ పాస్వర్డ్, ఈ స్ప్రింట్ 1లో మీరు కంప్లీట్ చేయాలి. ఈ 3 టాస్క్ అంటే 2 వీక్స్లో కంప్లీట్ చేయాలి. అండ్ స్ప్రింట్ 2లో ఏం చేయాలి, సర్చ్, ఫిల్టర్స్, రెస్టారెంట్ లిస్ట్. ఓకే, అవి కంప్లీట్ అయినాయి అనుకుంటా 2 వీక్స్లో. మళ్ళీ నెక్స్ట్ స్ప్రింట్ 3లో పేమెంట్, కార్ట్, ఇలాగనమాట. ఒక స్ప్రింట్లో కొన్ని టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ని పర్టికులర్ డ్యూరేషన్లో కంప్లీట్ చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అండ్ స్ప్రింట్ బ్యాక్లాగ్ డిస్కస్ చేద్దాం, తర్వాత స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ డిస్కస్ చేద్దాం. ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటే చెప్పాను కదా, ఎప్పుడైతే ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటే చెప్పాను కదా, ప్రొడక్ట్ ఓనరు క్లయింట్ ఆర్ స్టేక్ హోల్డర్ దగ్గర నుంచి లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ తీసుకున్నవన్నీ ఎక్కడ ఉంటాయంటే ప్రొడక్ట్ బ్యాక్లాగ్లో ఉంటాయి. మీకు ఒక డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటే ప్రయారిటైజ్ లిస్ట్ ఆఫ్ ఆల్ ఫీచర్స్, ఎన్హాన్స్మెంట్ అండ్ బగ్ ఫిక్సెస్ రిక్వైర్డ్ ఫర్ ది ప్రాజెక్ట్. ఇది ఎవరు డిసైడ్ చేస్తారు, ఎవరు క్రియేట్ చేస్తారు ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటే మేనేజ్ బై ది ప్రొడక్ట్ ఓనర్. ఇతను అండర్స్టాండ్ చేసుకుంటాడు ఫస్ట్ కస్టమర్ నీడ్స్, ఆ తర్వాత ఏమేమి ఫీచర్స్ కావాలి, ఇవన్నీ మేనేజ్ చేసేది ఎవరంటే ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అనమాట. ఇవన్నీ మేనేజ్ చేసేది ఎవరంటే ప్రొడక్ట్ ఓనర్. సపోజ్ ఫుడ్ డెలివరీ యాప్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చెప్పారంటే క్లయింట్ మాకు ఫుడ్ డెలివరీ యాప్లో లాగిన్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి, రెస్టారెంట్ లిస్టు, సర్చ్, కార్ట్, పేమెంట్, కూపన్స్, నోటిఫికేషన్, ఆర్డర్ హిస్టరీ, డార్క్ మోడ్, ఇవన్నీ కావాలన్నారు. ఇవన్నీ అన్నప్పుడు రిక్వైర్మెంట్ కావాలన్నప్పుడు అతను అన్ని నోట్ చేసుకుంటాడు.
అవన్నీ ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో సేవ్ చేసుకుంటాడు. ఓకే. మరి స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఏంటంటే, ఈ స్ప్రింట్ బ్యాక్లాగ్ అనేది దీని నుంచి సబ్సెట్ ఆఫ్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అనమాట. అంటే వీటిలో ఇంపార్టెంట్లీ ప్రయారిటైజ్ లిస్ట్ అనమాట. అంటే ఫస్ట్ స్ప్రింట్లో ఆ స్ప్రింట్ వన్లో ఆ 2 వీక్స్లో లాగిన్, రిజిస్ట్రేషన్, ఫర్గెట్ పాస్వర్డ్, ఈ మూడింటిని మనము ఈ 2 వీక్స్ లోపల ఈ స్ప్రింట్ లోపల కంప్లీట్ చేయాలి. అది గోల్. కంప్లీట్ లాగిన్, రిజిస్ట్రేషన్ అండ్ ఫర్గెట్ పాస్వర్డ్ ఫీచర్స్. ఓకే. సో ఇవన్నీ ఎవరు మేనేజ్ చేసుకుంటారు అంటే, ఈ స్ప్రింట్ బ్యాక్లో ఉన్నవన్నీ ఎవరు పిక్ చేసుకుంటారంటే, ఎవరు రోల్స్ వాళ్ళు పిక్ చేసుకుంటారు. సో పిక్స్ వర్క్ ఫర్ ద స్ప్రింట్. ఓకే. డెవలప్మెంట్ టీమ్ తీసుకుంటుంది. డెవలపర్ టాస్క్ తీసుకుంటారు. టెస్టర్ టాస్క్ తీసుకుంటారు. డెవాప్స్ టీమ్ టాస్క్ తీసుకుంటారు అనమాట. సో వన్స్ ఆఫ్టర్ 2 వీక్స్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ దీస్ 3 ఫీచర్స్ విత్ ఇన్ 2 వీక్స్, నెక్స్ట్ మళ్ళీ అగైన్ స్ప్రింట్ 2 స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు, మళ్ళీ ప్రొడక్ట్ బ్యాక్లాగ్లో ప్రొడక్ట్ 1 ప్రయారిటైజ్ చేసి ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ ఏం తీసుకోవాలి అని సర్చ్ డిసైడ్ చేస్తాడు. సర్చ్, ఫిల్టర్, కార్ట్ ఏ సంథింగ్ ఆయన ఏదైతే రిక్వైర్మెంట్ అర్జెంట్ అనుకుంటారో అది మళ్ళీ ఇక్కడ స్ప్రింట్ 2లో వేస్తారు. మళ్ళీ ఇక్కడ ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళు ఎవరి పొజిషన్ వాళ్ళ ఫీచర్స్ని వాళ్ళ టాస్క్ని కలెక్ట్ చేసుకుంటారు. వీటినే మళ్ళీ సబ్ టాస్క్లా చేస్తారండి. గుర్తుపెట్టుకోండి, ఈ టాస్క్ని లాగిన్ అన్ని వాటిని సబ్ టాస్క్లా చేస్తారు. ఇప్పుడు మీకు స్ప్రింట్ ప్లాన్ మీటింగ్లో చెప్తాను ఎలా చేస్తారు ఇది అనేది. సో నెక్స్ట్ ఏంటంటే స్ప్రింట్ ప్లాన్ మీటింగ్. ఈ స్ప్రింట్ ప్లాన్ మీటింగ్ అనేది ఎవ్రీ న్యూ స్ప్రింట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఎవ్రీ న్యూ స్ప్రింట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీటింగ్ ఇదే ఉంటుంది, స్ప్రింట్ మీటింగ్. మరి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అంటే, ప్రొడక్ట్ ఓనరు, స్క్రమ్ మాస్టరు, డెవలప్మెంట్ టీమ్ ఉంటుందండి. ఓకే. సో ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో ఏం డిస్కస్ చేస్తారంటే, ఆల్రెడీ ప్రొడక్ట్ బ్యాక్లో ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇది లిస్ట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇన్ని ఫీచర్స్ ఉంటే అన్ని ఫీచర్స్ని ఒకేసారి డెవలప్ చేయరు స్ప్రింట్లో. స్ప్రింట్ అంటే చెప్పాను కదా, డ్యూరేషన్ 2 వీక్స్ 3 వీక్స్ ఉంటుంది. యావరేజ్లో 2 వీక్స్ అనుకోండి. మరి ఈ 2 వీక్స్లో మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసిన ప్రొడక్ట్ ఓనర్ ఏవైతే డిసైడ్ చేశారో అవి ప్రొడక్ట్ ఓనర్ చెప్తాడు, నాకు ఈ స్ప్రింట్లో ఈ 2 వీక్స్లో ఈ లాగిన్, రిజిస్ట్రేషన్, ఫర్గట్ పాస్వర్డ్ కావాలి, మీరు చేయగలరా లేదని మీటింగ్లో డిస్కస్ చేస్తారు. ఎవరికి? డెవలప్మెంట్ టీమ్తో. డెవలప్మెంట్ టీమ్ అంటే ఎవరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, టెస్టర్స్, డిజైనర్స్, డెవాప్స్, ఎవ్రీవన్ హూ డస్ ద వర్క్. ఓకే. సో వీళ్ళు అప్పుడు కమిట్మెంట్ చేస్తారు. వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఏం చెప్తారు, ఓకే విల్ కంప్లీట్ దిస్ వర్క్ అంటారు. ఓకే. మరి వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే, ఈ లాగిన్, రిజిస్ట్రేషన్, ఫర్గట్ పాస్వర్డ్ని ఉన్న స్ప్రింట్ బ్యాక్లాగ్ టాస్క్ని మళ్ళీ సబ్ టాస్క్ చేస్తారు. ఇక్కడ చూడండి, టాస్క్స్ అనేవి బ్రేక్ డౌన్ చేస్తారు. లాగిన్ అనే టాస్క్ని ఏం చేస్తారు, లాగిన్ యూఐ డెవలపర్ 1 ఇంప్లిమెంట్ చేయాలి, లాగిన్ ఏపీఐ డెవలపర్ 2 ఇంప్లిమెంట్ చేయాలి, డేటాబేస్ టేబుల్ సంబంధించి డెవలపర్ 3 ఇంప్లిమెంట్ చేస్తాడు. అండ్ క్యూఏ వాళ్ళు ఏం చేస్తారు, లాగిన్ టెస్ట్ కేసెస్. ఓకే. అదే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేస్తారు, రిజిస్ట్రేషన్ యూజర్ ఇంటర్ఫేస్ అదొక డెవలపర్, రిజిస్ట్రేషన్ ఏపీఐ అదొక డెవలపర్, మళ్ళీ టెస్ట్ కేసు రాసేవాళ్ళు రెస్ట్ ఏపీఐ, డెవాప్స్ టీమ్ ఏం చేస్తుంది, ఈమెయిల్ సర్వీస్ చెక్ చేస్తుంది. ఓకే. ఇలాగా ఎవరి రోల్ సంబంధించి వాళ్ళ సబ్ టాస్క్ని పిక్ చేసుకుంటారు అండ్ స్టార్ట్ చేస్తారండి. ఓకే. సో మీకు అండర్స్టాండింగ్ కదా స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అంటే ఏంటనేది. ఎవ్రీ స్ప్రింట్ స్టార్ట్ చేసే ముందు ఈ ఫస్ట్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అదే అండి స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. అంటే ప్రొడక్ట్ బ్యాక్లో ఉన్న లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మెయిన్గా ఏదైతే ప్రయారిటైజ్ చేశారో, ప్రొడక్ట్ ఓనర్ డిసైడ్ చేశారో వాటిని మీరు చేయగలరా లేదా వితిన్ 2 వీక్స్లో అనేది ఫస్ట్ డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత వాటిని ఆ టాస్క్ని సబ్ టాస్క్ చేసేసి ఎవరికి వాళ్ళకి అసైన్ చేయాలి వర్క్ని వాళ్ళకి అసైన్ చేస్తారనమాట. మరి ఇక్కడ స్ప్రింట్ గోల్ ఏంటి? సో ఇక్కడ స్ప్రింట్ గోల్ మీనింగ్ ఏంటంటే, సో ఏదైతే డెవలపర్ 1కి అసైన్ చేసిన వర్క్ని లాగిన్ యూఐ అది కంప్లీట్ చేయగలరా, లాగిన్ అండ్ రిజిస్ట్రేషను. మళ్ళీ డెవలపర్ బి ఇంకొక అతను ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వాళ్ళు మీరు కంప్లీట్ చేయగలరా, మళ్ళీ ఎవరైతే డేటాబేస్ డెవలపర్ ఉంటారో డేటాబేస్ సంబంధించి మీరు కంప్లీట్ చేయగలరా అని డిస్కషన్ జరుగుతుంది. ఆ స్ప్రింట్ గోల్ అదనమాట. ఓకే. ఇప్పుడు అసలు కంప్లీట్ అజైల్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు వరకు మీకు అన్ని టర్మినాలజీస్ అండర్స్టాండ్ అయ్యాయి కదా. ఫస్ట్ ఎవరైతే క్లయింట్
స్టేక్ హోల్డర్స్ డిస్కస్ చేస్తారండి బిజినెస్ టీమ్తో. ఇక్కడ బిజినెస్ టీమ్స్ అంటే ప్రోడక్ట్ ఓనరు, ఓకే, స్క్రమ్ మాస్టర్ కావచ్చు, అండ్ సమ్ ప్రాజెక్ట్ అంటే సీనియర్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఇక్కడ ఈ మీటింగ్లో డిస్కస్ చేస్తారు. అక్కడ ఆ డిస్కషన్లో రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేస్తారు. మోస్ట్లీ ప్రోడక్ట్ ఓనర్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ పీపుల్స్ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేస్తారన్నమాట. అవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని ఈ ప్రోడక్ట్ బ్యాక్ లిస్ట్లో ఉంచుతారనమాట. ఓకే, సో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేసిన తర్వాత ఆ లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ని ఒక ప్రోడక్ట్ బ్యాక్లాగ్ మెయింటైన్ చేస్తారు. అది ఎవరు మెయింటైన్ చేస్తారంటే క్రియేట్ చేస్తారండి ప్రోడక్ట్ బ్యాక్లాగ్ని జీరాలో క్రియేట్ చేస్తారండి. ఈ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అనేది జీరా టూల్లో ఎవరు చేస్తారంటే ప్రోడక్ట్ ఓనర్. అంటే ఆల్ రిక్వైర్మెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది, సో అంటే ఆల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే క్లయింట్ నాకు ఈ కాలం అన్ని రిక్వైర్మెంట్స్ని ఆ ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ప్రయారిటైజ్ చేసి ఉంచుతారు. నాకు ఫస్ట్ ఇది కావాలి, ఫస్ట్ 1, 2, 3 అని, అంటే అలాగా నెంబర్ వైజ్గా సీక్వెన్షియల్గా మెన్షన్ చేస్తారు ప్రయారిటైజ్ చేసి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇంకా మీటింగ్ స్టార్ట్ చేస్తారు. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారంటే ఆల్రెడీ చెప్పే కదా, ప్రొడక్ట్ ఓనరు, స్క్రమ్ మాస్టరు అండ్ డెవలప్మెంట్ టీము. ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపరు, బ్యాక్ ఎండ్ డెవలపరు, ఓకే, డేటాబేస్ డెవలపర్స్ కానీ, టెస్టర్స్ కానీ, డెవాప్స్ కానీ, ఇవి అందరూ కూడా మీటింగ్ అటెండ్ అవుతారు. ఆ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో డిస్కస్ చేస్తారు. ఇదిగో ప్రోడక్ట్ ఓనర్కి ఫస్ట్ 2 రిక్వైర్మెంట్స్ ఇవి ప్రయారిటైజ్, హై లెవెల్ రిక్వైర్మెంట్స్ ప్రయారిటైజ్లో ఆ రెండింటిని మనం ఈ 2 వీక్స్లో ఒక స్ప్రింట్ని కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు డ్యూరేషన్ 2 వీక్సా 3 వీక్స్ అని. ఈ 2 వీక్స్లో ఈ 2 or 3 రిక్వైర్మెంట్స్ని మనం కంప్లీట్ చేయాలి. ఓకే, మరి మనం చేయగలమా లేదా, ఆ స్ప్రింట్ గోల్ అనేది డిఫైన్ అవుతుంది అనమాట. సో టాస్క్ ఆర్ ఎస్టిమేటెడ్. ఓకే, అప్పుడు నెక్స్ట్ స్ప్రింట్ ప్లానింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాల్ ఆఫ్ బ్యాక్లాగ్ మళ్ళీ మెయింటైన్ చేసుకుంటారు. స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఇక్కడ ఉండేది ఏంటంటే స్ప్రింట్ బ్యాక్లో ఓన్లీ ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో ఈ 2 టాస్క్ ఆ 3 టాస్క్ కంప్లీట్ చేస్తాం అవి మాత్రం ఇక్కడ ఉంటాయి. సెలెక్టెడ్ వర్క్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ టాస్క్ అనమాట. సో అప్పుడు స్ప్రింట్ బ్యాక్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే, స్ప్రింట్ బ్యాక్లో ఏముంటాయి, లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. స్ప్రింట్ బ్యాక్లాగ్లో ఉండే రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఓన్లీ కమిట్ అయిన రిక్వైర్మెంట్స్. మీ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో ఏవైతే కమిట్ అవుతామో ఇవి మేము కంప్లీట్ చేస్తాం అవి మాత్రమే ఇక్కడ ఉంటాయి. బట్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్లో ఆల్ లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అది డిఫరెన్స్ మెయిన్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ఇంకా డెవలపర్ స్టార్ట్ చేస్తాడు ప్రోడక్ట్ని చేంజ్ చేయడం, కోడ్ చేయడం, కోడ్ ఇంప్లిమెంట్ చేయడం, ఇంటిగ్రేట్ చేయడం, ఓకే, ఏపీఎస్ కానీ అండ్ వర్క్ అనేది మొత్తం ఆ టాస్క్ అన్ని కంప్లీట్ చేసుకుంటారు. అతను కంప్లీట్ చేసిన తర్వాత టెస్టర్ టీమ్స్ ఏం చేస్తారంటే టెస్టర్స్ ఆ ఫీచర్స్ అన్నీ కూడా బగ్స్ ఏమైనా ఐడెంటిఫై చేయడం కానీ వాటిని ఫిక్స్ చేయడం, అంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ డెవలపర్కి ఇవ్వటము, ఇవన్నీ చేస్తుంటారు. ఓకే, ఆ తర్వాత ఏంటంటే డైలీ స్టాండప్ కూడా కంటిన్యూస్గా జరుగుతుంటుంది. ఎవ్రీ డే 15 minutes డైలీ స్టాండప్ మీటింగ్ ఉంటుంది. వాటిలో ఏం డిస్కస్ చేస్తారంటే మీరు నిన్న ఏం కంప్లీట్ చేశారు, ఈరోజు ఎలాంటి టాస్క్ని కంప్లీట్ చేయబోతున్నారు, ఎలాంటి టాస్క్ని వర్క్ చేయబోతున్నారు, మీకు ఏమన్నా ఇష్యూస్, ఎనీ బ్లాకర్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా ఈ స్క్రమ్ మాస్టర్ ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తాడు. ఓకే, డైలీ స్టాండప్లో స్క్రమ్ మాస్టర్ మీటింగ్ కండక్ట్ చేసి అతను అన్ని నోట్ చేసుకుంటూ ఒక రిపోర్ట్ని జనరేట్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే స్ప్రింట్ రివ్యూ అనమాట. అంటే స్ప్రింట్ రివ్యూ అంటే సో వన్స్ అన్ని టాస్క్లు టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఒకసారి ఈ ప్రొడక్ట్ ఓనర్స్, స్క్రమ్ మాస్టర్ ఒకసారి ఈ క్లయింట్స్కి, ఆ స్టేక్ హోల్డర్స్కి ఒకసారి డెమో అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని సజెషన్స్ తీసుకుంటారు. ఆ నెక్స్ట్ డెమోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అయితే కండక్ట్ చేసుకుంటారు. ఇదంతా కూడా ఎవరు ఉంటారంటే మళ్ళీ ఈ స్క్రమ్ మాస్టర్ టీము వీళ్ళే ఉంటారండి. అంటే ఏం మిస్టేక్ జరిగింది, ఎక్కడ ఏది డిలే అయింది, ఏది పర్ఫార్మెన్స్ వైజ్గా మనం ఛాలెంజ్ ఫేస్ చేసాము, అంటే వాళ్ళ యొక్క నెగిటివ్ థింగ్స్ ఉన్నాయో, ఆ అప్లికేషన్ మీద ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసినాయి, ఛాలెంజ్ ఫేస్ చేసినాయి, మళ్ళీ నెక్స్ట్ స్ప్రింట్లో అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఇక్కడే వాళ్ళు ఒకసారి ఆ మీటింగ్లో డిస్కస్ చేసుకుంటారు. ఏమి కరెక్ట్గా మనం త్వరగా కంప్లీట్ చేయగలిగాము, ఏవి మనకి కాంప్లెక్స్ అనిపించినవి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారండి. అంటే ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్ స్ప్రింట్కి అనేవి రెట్రోస్పెక్టివ్ మీటింగ్లో ఉంటాయండి. ఇంకా ఫైనల్గా ఏంటంటే ప్రోడక్ట్ని అప్లికేషన్ని 2 weeks కంప్లీట్ అయిన తర్వాత అవి రిలీజ్ చేస్తారనమాట. సాఫ్ట్వేర్ రిలీజ్ ఇన్ టు ద ప్రొడక్షన్ అండ్ కస్టమర్ గెట్స్ ద వాల్యూస్. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఏదన్నా ఫిక్స్ చేయాలి, ఇష్యూ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ అన్నీ కూడా రిపీట్ అవుతుంది. ఒక సైక్లింగ్ ప్రాసెస్ అనమాట మొత్తం. ఓకే, సో మీకైతే అండర్స్టాండ్ అనుకుంటా అసలు ఏంటి రియాలిటీలో జరుగుతుంది అనేది.
సో మీకు నిజంగా ఇది చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేసి హెల్ప్ఫుల్ అని కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇలాంటి మోర్ లేటెస్ట్ ఫుల్ ట్యూటోరియల్స్ అండ్ టెక్నికల్ కెరీర్ గైడెన్స్, కెరీర్ టిప్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మోక్ ఇంటర్వ్యూస్ కోసం మన లక్కీ టెక్నిక్ ఛానల్ ఫాలో అవ్వండి. సో ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.